మాకు విద్యుత్ సహకారం ఒకటి వచ్చింది అంతే. ఇంకా సిలిండర్ది 500 అన్నారు, అది వస్తలేదు. తిరిగినాం, ఆఫీస్కి పోయినాం, వస్తుంది అన్నారు, రాలేరు. అదొకటి. ఈ 2 బస్సులలో పోతే కుక్కను బెరిచినట్టు బెరిపించిన అంతే. ఇక బీడీ పింఛన్ కోసం నిజామాబాద్కి వచ్చినాం మేము. అవసరమా అది? ఎవరి కోసం బస్ ఫ్రీ అనేది? పెన్షన్ లేని వాళ్ళకి ఆసరా పెన్షన్ ఇవ్వచ్చు కదా. మాకైతే పెన్షన్ వచ్చింది, కట్టేసింది. అది ఎవరికి బాధ్యులు చెప్పండి. మేము ఇయ్యమన్నామా? ఇచ్చి కూడా కట్టేసిర్రు. ఇప్పుడు తిరుగుతున్నాం పెన్షన్ కోసం. ఇచ్చిన వాళ్ళ ఇళ్ళలో ఒక్కొక్కరికి 10 పెన్షన్లు వస్తున్నాయి, లేని వాళ్ళకి అసలు లేని లేదు. దీని గురించే బాగా అది ఉంది. అసలు 11 సంవత్సరాలు అవుతుంది మాకు తిరగబట్టి కూడా. ఇప్పుడు ఏడంటే ఆడని జిరాక్సులు ఇచ్చుడున్నది కానీ ఒక్క దగ్గర కూడా అయింది లేదు పని. ఊళ్ళో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మళ్ళీ బీడీ పెన్షన్ గురించి. అందుకే ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చినాం. ఇక మాకు కొంచెం ఈ పెన్షన్ అత్తే పోపుండు ఇప్పటికైనా లేని వాళ్ళం. బీడీ పెన్షన్ సార్ మాకు రావాలా, మధ్యలో వచ్చింది అయిపోయింది, మాకు అది రావాలని కోరుకుంటున్నాం. అంతే. బస్సు మాత్రం ఫ్రీ పెట్టారు కానీ బాగా కొట్టుకుంటారు, అదొక్కటి తీసేయండి. వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ పెట్టండి. అట్లా పెన్షన్ లేని వాళ్ళకి ఇవ్వండి. కాకపోతే 2015లో బుక్ పెట్టేసారు, బుక్ నంబర్ కూడా ఉంది. నాకన్నా ముందు పెట్టిన వాళ్ళకి ఉంది, వెనక పెట్టిన వాళ్ళకి ఉంది, కానీ మాకు మధ్యలో కట్ చేసారు. మాకు ఎందుకు కట్ చేసారో తెలియదు, కానీ మాకు అది రావాలి. ఇప్పుడు పెన్షన్ రావాలని కోరుకుంటాం. అందరికి అదే సమస్యనమ్మా, బీడీల సమస్యనా? అంటే కొత్తగా ఏం రాలేదు పెన్షన్. మాకు వచ్చింది ఒక 7-8 సార్లు పెన్షన్ వచ్చింది. మేము తీసుకున్న తర్వాత మధ్యలో ఏం చేసిర్రు అంటే కట్ చేసిర్రు. మాకు